వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. అలండి శ్యామసుందరపురంలో శ్రీ 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 అంకాళ పరమేశ్వరి దేవి దేవాలయం జీర్ణోద్ధారణ కార్యక్రమం. పరివార దేవతా సహిత శ్రీ 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 అంకాళ పరమేశ్వరి దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ. శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి 14వ వార్షికోత్సవ వేడుకలు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం. కుట్టి చంద్రశేఖర్ జ్ఞాపకార్థం పంబలి గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్. హాజరైన మండల బీజేపీ అధ్యక్షులు కళావాళి ప్రసాద్. తిరుపతి జిల్లా కోట మండలం అల్లారెడ్డి శ్యామసుందరపురంలో వెలిసి ఉన్న శ్రీ 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 అంకాళ పరమేశ్వరీదేవి దేవాలయం జీర్ణోద్ధారణ చేసి పరివార దేవతా సహిత శ్రీ 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 అంకాళ పరమేశ్వరీదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణం సుందరంగా రూపుదిద్దుకుంటోంది. గ్రామానికి చెందిన గూడపాకల సుబ్బరావు ఆధ్వర్యంలో నవగ్రహ మండపం, జంట నాగేంద్ర స్వామి బలిపీఠం, సింహం నూతనంగా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గర్భగుడితో పాటు ఆలయ విస్తరణ పెంచుతూ భక్తులకు అన్ని వసతులు సమకూర్చుతున్నారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గూండా పంతులు నరసింహ శర్మ, కుందర్తి సుధాకర్ స్వామి, పెళ్లూరు సునీల్ స్వామి మంత్రోచ్చారణ నడుమ ఈ నెల 9, 10, 11 తేదీలలో ఆలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవ వేడుకలు జరగనున్నట్లు శ్రీ అంకమ్మ తల్లి భక్త బృందం తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఉన్న శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి లాంటి సంస్థను ఈ ప్రాంతంలో ఎక్కడా చూడలేదని, ఆ సంస్థ ద్వారా అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ వంటి దేశాల్లో చదువుకున్న విద్యార్థులకు షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారధిగా ఉండడం అభినందనీయమని శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కితాబిచ్చారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి 14వ వార్షికోత్సవ వేడుకలు ఆ సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య సమక్షంలో శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు కుటుంబిషన్లు, ఓ విద్యార్థికి ల్యాప్టాప్, 2 దివ్యాంగులకు ట్రైసైకిల్ను అందజేశారు. అలాగే ప్రతిభావంతులైన 22 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు, 13 మందికి 10,000 రూపాయల చొప్పున అందజేశారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయితత్వ ప్రచారకులు కర్లపూడి కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు సూచనలు అందించారు. శ్రీ కర్లపూడి కృష్ణ దంపతులు గారిని వేదిక మీదకి కృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాలవగేట్ శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. దొడ్డపూడి కీర్తి
దొడ్డవరం తుపాకుల అమృత దాసరి కాలేజీలో చదువుకొని నిజంగా రికార్డు 456 మార్కులు సాధించినంత ముందుగా ఈ యొక్క ట్రస్ట్ 40కి 412 మార్క్స్ ఎరుగొట్టు. కంగ్రాచులేషన్స్ అమ్మా మహిత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాప్స్ ఉండమ్మా కొంచెం గట్టిగా. పృథ్వీ సుప్రియా పాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో చూడండి రికార్డు. దువ్వూరు శశికుమార్. దువ్వూరు శశికుమార్. సాయి కుమార్. పిల్లలు అందరూ ఒకసారి జగపల్లి పవన్. నెక్స్ట్ పవన్ జడ్పీ చిలుకూరు 550 2 స్కూల్స్ ఫస్ట్ సెకండ్. ఈ అమ్మాయికి మెడిసిన్ సీట్ కావాలి వస్తే కంపల్సరీగా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మా ట్రస్ట్ ద్వారా 10,000 స్పాన్సర్స్ శ్రీనివాస్ సార్ అమ్మాయికి పొలాలు ఇచ్చారు సార్. మనపాటి సుమా నెక్స్ట్. అంటే మెడ్రాస్ నుంచి స్వయంగా గిరిడి గారు 1,200 కిలోల పూలు అమ్మడికి మెడ్రాస్ నుంచి తెచ్చి ఆ రోజు పుష్పాభివృద్ధి జరుగుతుందంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది గిరిడి గారి భాస్కర్ గారు వాళ్ళ సేవా సమితి వాళ్ళ గొప్పతనం అని చెప్పేసి మరి అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నాకేం గొప్పతనం లేదు. వారు అక్కడి నుంచి ఆ పూలు తేబట్టి ఆ పూలు తీసుకొచ్చి మేము అమ్మనికి మనందరం పోయి వేయడం తప్పక కష్టమంతా వాడదే అని చెప్పేసి ఈ పట్టణంలో మీ అందరూ సమస్య చెప్తున్నాను. నేను నా సహాయం ఎప్పుడు అక్షయ సేవా సమితికి మళ్ళీ దీన్ని దినదినాభివృద్ధి చేసి ఇంకా మంచి పేరు తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పట్టణం తెలియని సాయిబాబా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అక్షయ సేవా సమితి 22 సంవత్సరాలు అయింది ఆ ట్రస్ట్ పెట్టి. ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఆ ట్రస్ట్ తరఫున ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. విధంగా అక్షయ సేవా సమితి ఆ ట్రస్ట్ చైర్మన్ రమణయ్య గారు కానీ ఆ సభ్యులు కానీ వాళ్ళు ఐకమత్యంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళే అల్లవరమణయ్యగా అల్లవరమణయ్య మెంబర్లుగా అటువంటి ట్రస్ట్ని నేను మన ప్రాంతంలో కాదు ఎక్కడ కూడా చూడలేదనుకుంటున్నాను. అంత సమిష్టిగా వాళ్ళ మాదిరిలో బట్టి ఈరోజు అమెరికాలో కానీ కెనడాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఈరోజు అక్షయ సేవా తరఫున ఎంతో పిల్లలు చదువుకుంటున్నారంటే మనం అందరం గర్వపడాలా. ఈ ప్రాంతంలో అల్లవరమణయ్య గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ట్రస్ట్ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఒక చిన్న కుటుంబం బాలికపాలెం వాసీవులు ఒక చిన్న కుటుంబంలో ఉండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
అల్లవరం అక్షయ సేవా సమితి గురించి చెప్పుకుంటుంటే గర్వమోహన్ ఆయన కుటుంబం నాకు నిజంగా అంత ఆనంద భాష వరకు ఉన్నాయి. ఆయన నిత్యం ఒక స్టేజ్ వచ్చేటప్పుడు నాకు ధైర్యం చెప్తాడు, సార్ రేపు వర్షం రాదు సార్, మీరు ధైర్యంగా ఉండండి, కరెక్ట్గా వర్షం ఆగిపోదు. ప్రతి కార్యక్రమానికి ముందు రోజు వర్షం వస్తుంది, నేను రేపు వర్షం వస్తుందంటే రేపు రాదు సార్ వర్షం అంటాడు, కరెక్ట్గా వర్షం ఆగిపోతుంది. మనం తిన్నప్పుడు వర్షం ఆగిపోయింది, అంతకుముందు సంవత్సరం వర్షం ఆగిపోయింది. ప్రతి సంవత్సరం ఆయన ఒక భగవంతుడుగా, ఆయన సాయిబాబా ఆయన దూతగా మనకి ఈ ప్రాంతానికి పంపించి నాకు అప్పచెప్పారు. నేను అదే రుణంగా ఇటువంటి ట్రస్ట్ మాకు అండదండలుగా ఉండడం నాకు గర్వకారణం. నేను చెప్పుకోవాలి, అది నా వంతు ఆ ట్రస్ట్కి ఎప్పుడైనా సరే చాలా ఒక రూమ్ కట్టేయాలని, రమణయ్య గారి ట్రస్ట్ని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకోవాలని నా కోరిక. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కల్లపూడి కృష్ణ గారు కూడా ఈ పుస్తక ఆవిష్కరణ నా చేత తీయించడం నాకు నిజంగా చాలా అదృష్టంగా భావించి ఈ అవకాశం ఇచ్చిన అక్షయ సేవా సమితి వారికి, ముఖ్యంగా నాకు కోటమ్మ తిరునాళ్ళు వస్తే పూలాభిషేకం వీరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని రాయగుంటపాలెం పంచాయతీ పరిధిలోని పంబలి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం కుట్టి చంద్రశేఖర్ అనే యువకుడు అనారోగ్య కారణంగా మృతి చెందాడు. ఆయన జ్ఞాపకార్థం గ్రామ పెద్దలు యువకులు విరాళాలు సేకరించి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు తిరుపతి, నెల్లూరు జిల్లాల ఆటగాళ్లు పాల్గొన్నారు. విజేతలకు మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండవ బహుమతి 30,000 రూపాయలు, మూడవ బహుమతి 20,000 రూపాయలు, నాలుగవ బహుమతి 10,000 రూపాయలు అందజేస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు కాళావల్లి ప్రసాద్, అమాస వాసిరెడ్డి, కూనాని అచ్చిరెడ్డి, అమాస జనార్దన్ రెడ్డి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాంటి వచ్చి తగిలితాం కాదు కొడుతూ team medal, any one of you, young builders. పట్టుకుని తెచ్చిందా వాళ్ళు పట్టుకుని
ఈరోజు వాకాడు మండలం రావిగుంటపాలెం పంచాయతీ పంపల గ్రామంలో గత 3 రోజుల నుంచి కబడ్డీ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. కారణం పుట్టి చంద్రశేఖర్ అనే ఒక యువకుడు అనారోగ్యంతో మరణించడం వల్ల వారి స్నేహితులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క టోర్నమెంట్స్ని ఆయన జ్ఞాపకార్థం ఈరోజు శుక్రవారం నుంచి ఈరోజు వరకు ఈ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్ల నుంచి కూడా టీమ్ లీడర్స్ వచ్చి టీంలు కట్టుకొని ఇక్కడ కబడ్డీ ప్రారంభించి కబడ్డీ ఆడుతున్నారు. ఫస్ట్ ప్రైజ్ 50,000, రెండవ ప్రైజు 30,000, మూడవ ప్రైజు 20,000, నాలుగో ప్రైజ్ 10,000 లెక్కన ఈరోజు ఈ టోర్నమెంట్స్ లాస్ట్ రోజు. అందరూ కూడా చాలా ఆసక్తికరంగా కబడ్డీని తిలకిస్తున్నారు. పక్క గ్రామాల నుంచి సుమారు 40 గ్రామాల నుంచి ప్రజలు రావడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని పెద్దల యొక్క వారి యొక్క సహకారంతో యూత్ పిల్లలు ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అందులో పుట్టి చంద్రశేఖర్ అమరహై ఆయన ఒక జ్ఞాపకార్థం టోర్నమెంట్స్ని జరిపించడం వల్ల వారికి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. గంజాయి అక్రమంగా విక్రయించిన, నిషేధిత వస్తువులు రవాణా చేసిన కఠిన శిక్షలు ఉంటాయని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని అరుంధతివాడ అలాగే బసినీ సాహెబ్ పేట ప్రాంతాల్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్లో సరైన ధ్రువపత్రాలు లేని 11 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అసాంఘిక కార్యక్రమాలకు అణచివేసేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా గంజాయి విక్రయించిన, సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు సరైన ధృవీకరణ పత్రాలను ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పాపారావు, రెండో పట్టణ సీఐ రవికిరణ్, రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్స్ మస్ట్గా మీరందరూ క్లియరింగ్ చేయాలంటే మీరు ఆపుతున్నాడు భయం వచ్చింది. బండి లోపల దాకా ఆపేసి లోపల కానిస్టేబుల్ గారు కానిస్టేబుల్ ఆపుతుంది. ఎవడు ఆపుతాడు? కానిస్టేబుల్ భయపడితే ఎట్లా? తిరుపతి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో 11 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. మన ఎస్పీ గారు ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా, అలాంటి గంజా అమ్మినా కానీ దానికి ఈక్వల్గా ఏదైనా కానీ అనాథరైజ్డ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నా కానీ గంజా గురించి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా గంజా అమ్మితే మనకి వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైనా ఒక 2 or 3 కేసులు ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ కూడా పెట్టమని చెప్పి పైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకని ఎవరైనా తిక్కల పనులు చేస్తే మనకి వాళ్ళ గ్యారెంటీగా సివియర్గా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా పోలీస్ స్టేషన్లో మా 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు అండ్ రూరల్ సిఐ గారు అండ్ ఒక 60 మంది స్టాఫ్ మొత్తం పాల్గొన్నారు. దీంతో ఈ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. కొంతమంది సస్పెక్టెడ్ హౌసెస్ కూడా కొన్ని ఏరియాలో
కొంత కాటన్ చర్చ్ ద్వారా కొంత చెక్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఏదైనా దొరికితేప్పటికీ వాళ్ళ మీద సివియర్గా పీడీ యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మేట ఈరోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం కాటన్ చెక్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అలాంటి శ్యామసుందరపురంలో శ్రీ 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 అంకాళ పరమేశ్వరి దేవి దేవాలయం జీర్ణోద్ధారణ కార్యక్రమం. పరివార దేవతా సహిత శ్రీ 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 అంకాళ పరమేశ్వరి దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ. శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి 14వ వార్షికోత్సవ వేడుకలు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం. కుట్టి చంద్రశేఖర్ జ్ఞాపకార్థం పంబలి గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్. హాజరైన మండల బీజేపీ అధ్యక్షులు కళావాళి ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నబుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Audio Jungle.